నిరుద్యోగులకి 5,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారని చెప్పి మళ్ళీ పెద్ద ఎత్తున పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 5,000 పోస్టులకే నోటిఫికేషన్ రాబోతుందంటూ క్లారిటీగా చెప్పాడు. ఒక పక్క నిరుద్యోగులందరూ కూడా మాకు 5,000 కాదు, మాకు 20,000 పోస్టులకి భర్తీ ఇవ్వండి, నోటిఫికేషన్ ఇవ్వండి, ఖాళీలు ఉన్నాయి, అయినా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది ఈ 5,000 పోస్టులకేనా, ఈ 5,000 వస్తే జిల్లాల వారీగా డివైడ్ చేస్తే ఎంత శాతం మాకు వచ్చే పరిస్థితి ఉంటుంది, ఇంతమంది కొట్లాడుతా ఉన్నాం, ఇంతమంది చదువుకుంటా ఉన్నాం, మరి మీరు 5,000 పోస్టులు భర్తీ చేస్తే ఎంతవరకు మాకు న్యాయం జరుగుతుంది, ఇంతమంది నిరుద్యోగులు ఉన్నప్పుడు మీరు ఆశ చూపి ఈ రోజు ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు, మాకు 20,000 పోస్టులకి భర్తీ కావాలని నిరుద్యోగులు అడుగుతున్నారు. వాళ్ళ తరపు నుంచి వాళ్ళ వాయిస్లు వినిపిస్తా ఉన్నారు. సరే, దీంట్లో ప్రతిపక్ష పార్టీల ఇన్వాల్వ్మెంట్ అయ్యి కొంతమంది ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు లాంటి వాళ్ళు కావచ్చు, లేదా కేటీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ నుంచి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు, బీజేపీ నుంచి మాత్రం కొంతమంది మాట్లాడారు. దాంతో పాటు కవిత గారు టిఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె మాట్లాడడం జరిగింది. ఆమె ధర్నాలో కూర్చుని ఆ రోజు కూడా మొత్తం పెద్ద ఎత్తున 20,000 పోస్టులు భర్తీ కావాలట. మరి న్యాయం జరిగిందా? నిజంగా 20,000 పోస్టులు ఇప్పుడు ఇంతమంది ప్రతిపక్ష నాయకులు పోనీ సరే, విద్యార్థులు అడిగితే యాక్చువల్లీ చేయాల్సిన పరిస్థితి ఉండాలి. విద్యార్థులు నిన్ను అడుగుతున్నప్పుడు విద్యార్థుల మాట విని అసలు ఎందుకు ఈ రకంగా రచ్చ చేస్తున్నారు, ఎందుకు ఇంత ఇష్యూ అవుతా ఉందనేది 1-2 సార్లు ఇంటెలిజెన్స్ తో చెక్ చేసుకుని రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అధికార పార్టీ మీద ఉంటుంది. కానీ ఆ రెస్పాన్స్ లేదు. సరే, ప్రతిపక్ష పార్టీలు నిలదీస్తే ఏమన్నా ప్రతిపక్షాలు ఏమన్నా కాలర్ పట్టుకున్నా లేకపోతే దమ్కి ఇచ్చా పోనీ ఏమన్నా ఏ రకంగా అయినా కనీసం ఈ పోస్టులు వేసే పరిస్థితి ఉందంటే అది లేదు. వాళ్ళు కేవలం ఒక రీల్స్ ఆ వీడియోలకే పరిమితం చేయడం తప్పితే నిరుద్యోగుల సమస్యని ఎవరు కూడా పూర్తి స్థాయిలో సాల్వ్ చేసే విధానంగా ఎవరు కూడా ప్రయత్నాలు చేయట్లేదు. ఇది క్లారిటీ. సో ఇప్పుడు ప్రధానంగా ఈ రోజు వచ్చిన వార్తలో యూనిఫామ్ సర్వీస్ లో 7,437 పోస్టులు త్వరలో నోటిఫికేషన్ విడుదలట. పోలీస్, అగ్నిమాపక శాఖ, జైలు శాఖ, అలాగే ఎస్పీఎఫ్ లో ఖాళీలట. రాష్ట్రంలో పోలీసు శాఖతో పాటు అగ్నిమాపక, జైలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగంలో కలిపి మొత్తం 7,437 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSLPR-RB చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిందన్నారు. స్థానిక క్యాడర్ వారీగా పోస్టులు పంపిణీ, రోస్టర్ పాయింట్లు తదితర వివరాలను హోంశాఖతో పాటు సంబంధిత విభాగాల నుంచి సేకరిస్తున్నట్లు వెల్లడించారట. ఈ మేరకు ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారట. వివరాల సేకరణ పూర్తి కాగా నియామక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను విభాగాల వారీగా వెల్లడించనున్నారట. ఇప్పుడు 7,437 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులో కూడా యూనిఫామ్ సర్వీసెస్ కి సంబంధించి ఫైర్ కావచ్చు, జైలు అధికారులు కావచ్చు, సిఆర్పిఎఫ్ కి సంబంధించిన బలగాలకు సంబంధించి కావచ్చు ఖాళీలు ఉన్నాయని చెప్పి దాదాపు 7,000 పోస్టులు 7,437 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి ఈ రోజు అంటే నిన్న దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. మరి వాస్తవానికి నిజంగా ఇప్పుడు 7,437 పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు మీరు 5,000 పోస్టులతో కలిపి ఎందుకు వేయట్లేదు దీన్ని? ఇప్పుడు 5,000 పోస్టులతో మీరు కలిపేస్తే అది కూడా పోలీస్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన విషయం కదా. ఆ 5,000 కూడా కలిపేస్తే కనీసం దగ్గరగా 13,000 14,000 చిల్లర పోస్టులకి భర్తీ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా. అంతో ఇంతో సరే 20,000 వాళ్ళు అడిగితే మీరు 5,000 అంటున్నారు, కాదు అని చెప్పి మధ్యలో అయినా కనీసం ఒక 13,000 పోస్టులు భర్తీ అయితే వాళ్ళకు కొంత ఉపశమనం కలిగించే పరిస్థితి ఉంటుంది కదా. మరి ఎందుకు దీన్ని సరిగ్గా పోర్ట్రేట్ చేసే విధానం లేదు? ఆల్రెడీ 5,000 నోటిఫికేషన్స్ 5,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత ఈ రోజు వచ్చి 7,400 ఖాళీలు భర్తీలు ఉన్నాయి, త్వరలోనే దీనికి కూడా నోటిఫికేషన్ ఇస్తాం అంటే ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆల్రెడీ వాటితో పాటు కలిపేసి ఉండుంటే నిరుద్యోగులు ఇంత రోడ్లెక్కి గొడవ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. మీరు డివైడ్ చేసేయడం వల్ల నిరుద్యోగుల్ని కన్ఫ్యూజన్ లో పెట్టడమే. సో ఇన్ని ఖాళీలు ఉన్నాయన్న విషయం మీరు అప్పుడే తేల్చుకోవచ్చు కదా. అప్పుడు నిరుద్యోగులు రోడ్లెక్కి గొడవలు చేసి ఇన్ని క్వశ్చన్స్ ఇన్ని పాయింట్స్ రైజ్ చేసినప్పుడు 20,000 పోస్టులకు భర్తీ చేయాలి. మీరు ఒక్కసారి దాన్ని ఎనలైజ్ చేసుకోండి, ఒకసారి 1-2 సార్లు మీరు దాని మీద
క్లారిటీ తీసుకోండి, ఎన్ని భర్తీలు ఎన్ని ఖాళీలు ఉన్నాయని చూసుకుంటే మీకే క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీరు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి చెప్పొచ్చు. మరి ఈ రోజు మొన్నేమో 5,000 నోటిఫికేషన్ పడుతుంది అన్నారు, 5,000 పోస్టులతో నోటిఫికేషన్ పడుతుంది అన్నారు. ఈ రోజేమో మళ్ళీ ఏమంటున్నారు, 7,437 పోస్టులకి ఖాళీలు ఉన్నాయి కాబట్టి అవి కూడా నోటిఫికేషన్ త్వరలో వేస్తాం. అన్ని కలిపి ఒకసారి వేస్తే అయిపోయాయి కదా, ఒక్కొక్కసారి ఇవ్వడం ఎందుకు? సో ఇంత టైం వేస్ట్ చేయాల్సిన పని ఏముంది? ఇప్పుడు వాళ్ళకి ఒకసారి కలిపేస్తే వాళ్ళు 20,000 అంటున్నారు, మీరు 13,000 చిల్లర 14,000 లేకపోతే 15,000 కాడికి మీరు కంప్లీట్ చేసి ఉంటే అది కూడా మీరు సానుకూలంగా రెస్పాండ్ అయ్యి సరే మీ ఇన్పుట్స్ అన్ని మేము తీసుకుంటున్నాం, 1-2 సార్లు మేము దాని మీద ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఒక ప్రభుత్వం నుంచి ఒక సమాధానం వస్తే నిరుద్యోగులు కూడా అరే ప్రభుత్వం మన మాట వింటుంది, మనకు సపోర్ట్ గా ఉంది అనే ఆలోచన వాళ్ళకు వస్తుంది. మీరేం చేస్తా ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే పరిస్థితి పక్కన పెడితే వాళ్ళని ఏ రకంగా వాళ్ళని బ్లేమ్ చేయాలా, ఏ రకంగా టార్చర్ చేయాలా, ఏ రకంగా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలనే ఆలోచన మాత్రమే మీరు ప్రభుత్వం నుంచి పెట్టుకుంటా ఉన్నారు. సో దీనివల్లే సమన్వయం లోపించి అండర్స్టాండింగ్ లేక అటు నిరుద్యోగులు కన్ఫ్యూజన్కి వెళ్ళే పరిస్థితి, దానివల్ల ఈ గందరగోళాలన్నీ ఏర్పడతా ఉన్నాయి. మీరేమో వాళ్ళకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మీరు చేయక, కొన్ని చేసినా కూడా చక్కగా దాని మీద రెస్పాండ్ అవ్వక, సో ఇవన్నీ కూడా 1-2 సార్లు ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది మనకి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ నుంచి అసలు వాస్తవం ఏంటనేది మనం తెచ్చుకోగలిగితే చాలా బాగుంది. మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరి ఈ విషయంలో ఎందుకు పని చేయట్లేదు అర్థం అవ్వదు. ఇలాంటి విషయాల్లో కదా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేయాలి. ఎవరు మనల్ని తిట్టారు, ఎవరు మనల్ని కొట్టారు, లేకపోతే ఎవరు మన గురించి ఏ రకంగా మాట్లాడుతున్నారు అన్న దానికంటే ఎక్కువ ప్రజా సమస్యలు ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, అది ఆ సమస్యలో నిజంగా వాస్తవం ఎంతవరకు ఉంది అనేది తెలుసుకోవడమే కదా ఇంటెలిజెన్స్ వ్యవస్థ. తెలుసుకుని మీకు చెప్పడమే కదా. మరి ఇక్కడ ఫెయిల్ అవుతుందా ఇంటెలిజెన్స్ వ్యవస్థ? సో మీ నిర్ణయాలు చూస్తే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అవుతున్నట్టుగానే కనపడతా ఉంది.